మరొకసారి మీ మధ్యకు వచ్చి జీవన వల్ల దేవుడి వాక్యం ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది. ఎర్రగుంట్ల జేవిఆర్సీగా ఉన్నప్పుడు నేను చాలాసార్లు వచ్చి మీ మధ్య వాక్యం ప్రకటించడం జరిగింది. సిబిటి అయిన తర్వాత ఇదే మొదటిసారి. ఏదేమైనా మరొక పర్యాయం మిమ్మల్ని అందరినీ కలవడానికి, మీ మధ్య జీవం గల దేవుడి వాక్యం ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆహ్వానించిన ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఎర్రగుంట్ల ప్రిన్సిపాల్ గారికి, సంఘ పెద్దలకు, సంఘ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రార్థన ఏకీవించండి. ప్రార్థన ద్వారా కొద్ది నిమిషంలో వాక్యం ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామములకు మీ కుమారుడు మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. తండ్రి, గడిచిన కాలం అంతా మీరు మమ్మల్ని ఇంతవరకు సురక్షితంగా కాపాడి ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీరు మా కొరకు రాయించిన అమూల్యమైన గ్రంథంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తండ్రి, కూడి వచ్చిన మీ పిల్లలందరూ కూడా ప్రకటిస్తున్న ప్రతి మాటను శ్రద్ధగా విని విన్న వాక్యమును వారి హృదయంలో భద్రపరుచుకొని వాక్య ప్రకారం జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాము. తండ్రి, ఈ సమయంలో మీ సేవకుడైన నేను మీ జీవవాక్యం ప్రకటించమై ఉండగా అందరికీ అర్థమయ్యే విధానంలో సత్యవాక్యము సరిగా విభజించి ప్రకటించే మెండైన జ్ఞానం మీ సేవకుడైన నాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. క్రీస్తునందు ప్రియులైన దేవుని పిల్లలకు మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ముందుగానే తెలియజేసిన ప్రకారం ఈనాటి మన ప్రసంగాంశం దేవుని నిఘా వ్యవస్థ. దేవుని నిఘా వ్యవస్థ అనే అంశాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు ఏదైనా ఒక పాఠం బాగా అర్థం కావాలంటే ఆ పాఠానికి సంబంధించిన పదాలకు అర్థాలు తెలియాలి. ఆ పాఠానికి సంబంధించిన పదాలకు అర్థాలు తెలియాలి. బైబిల్ బాగా అర్థం కావాలంటే బైబిల్లో రాయబడిన పదాలకు అర్థాలు తెలియాలి. అర్థాలు తెలిస్తే అర్థం చేసుకోవడం సులభమవుతుంది. ఏ పాఠమైనా కావచ్చు, ఏ పుస్తకమైనా కావచ్చు, అందులో వచ్చే పదాలకు అర్థం తెలిస్తే అర్థం చేసుకోవడం సులభమవుతుంది. కాబట్టి ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే దానికి సంబంధించిన అర్థం తెలుసుకోవాలి. ఈరోజు మనం ఒక పాఠాన్ని ప్రారంభించుకోబోతున్నాం, పాఠం నేర్చుకోబోతున్నాం. ఏంటి ఆ పాఠం అంటే దేవుడి నిఘా వ్యవస్థ. ఇంతకు నిఘా అంటే అర్థం ఏంటి? ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. మన పాఠం ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. దేవుడు అంటే మనకు తెలిసిన విషయమే. ఇక దేవుడి గురించి ప్రత్యేకంగా దేవుడు అంటే ఏంటి అనే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఎక్కడ నుంచి ప్రారంభించాలంటే నిఘా అనే దగ్గర నుంచి ప్రారంభించాలి. ఇంతకు నిఘా అనే పదానికి అర్థం ఏంటి అనే దాని గురించి మనం ఆలోచిస్తే, నిఘా అనగా పర్యవేక్షణ లేదా గమనించడం అని అర్థం. పర్యవేక్షణ లేదా గమనించడము అని అర్థం. ఇది ఒక వ్యక్తిని లేదా ఒక ప్రదేశం, ఆ ప్రాంతాలలో జరుగుతున్న కార్యకలాపాలను గమనించడాన్ని సూచిస్తుంది. మన కొన్ని ఆఫీసుల దగ్గర, బ్యాంకులో కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, ఎక్కడైనా మనం గమనిస్తే అక్కడ సీసీ కెమెరాలు చూస్తూ ఉంటాం. ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అని మనం ఆలోచిస్తే, ఈ సీసీ కెమెరా యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ ప్రాంతానికి ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తీసుకుపోతున్నారు, వీటన్నిటినీ అవసరమైన వారికి తెలియచేయటం. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో నేను సీసీ కెమెరా ఫిట్ చేశాను అనుకోండి, బిగించుకున్నాను అనుకోండి, అక్కడ మా ఇంటికి ఎవరు వచ్చారు, ఏం చేస్తున్నారు, ఏం తీసుకుపోయారు, ఈ విషయాలన్నీ నాకు మొబైల్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను ఎక్కడున్నా కానీ మా ఇంట్లోకి ఎవరు వస్తారో తెలియచేస్తూ ఉంటుంది. ఈ సీసీటీవీల ఉద్దేశం అదే. అందుకే ఈ సీసీటీవీలు బిగించిన ప్రాంతంలో కూడా ఒక బోర్డు పెడుతూ ఉంటారు. మీరు గమనించారో లేదు, సీసీటీవీ బిగించిన దగ్గర ఒక బోర్డు ఉంటుంది. ఏంటి ఆ బోర్డు అంటే, యు ఆర్ అండర్ ది సూపర్వైజర్ ఆఫ్ సీసీటీవీ.
యు ఆర్ అండర్ ది సూపర్వైజన్ ఆఫ్ సీసీటీవీ. అంటే అర్థం ఏంటి? మీరు సీసీటీవీ పర్యవేక్షణలో ఉన్నారు, మీ ప్రతి కదలిక కూడా గమనించబడుతుంది అని అర్థం. మీ ప్రతి కదలిక, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏం తీసుకుపోతున్నారు, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన వ్యక్తులకు అవి కనిపిస్తూ ఉన్నాయి అన్న ఉద్దేశంతో ఈ బోర్డు పెడుతూ ఉన్నారు. ఈ పర్యవేక్షణ అనేది దాదాపుగా ప్రతి ప్రాంతంలో ఉంది. ఈ మధ్య ఒక పల్లెటూరికి పోలీసులు వచ్చారు. పల్లెటూరికి పోలీసులు వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, మీ గ్రామంలో సీసీటీవీలు పెట్టాలి, మీరందరూ ఇంటింటికి చందా వేసుకొని 70,000 రూపాయలు ఇవ్వండి అన్నారు. 70,000 రూపాయలు. పల్లెటూరికి సీసీటీవీ ఎందుకు? పల్లెటూరికి సీసీటీవీ ఎందుకు? అంతదాకా ఎందుకు? నా దగ్గరకు 2 సార్లు పోలీసులు వచ్చి నాకు 2 సార్లు నోటీసులు ఇచ్చారు. రెడ్డిచల గ్రామంలో నా దగ్గరకు పోలీసులు వచ్చి 2 సార్లు నోటీసులు ఇచ్చారు. ఏంటి నోటీసుల యొక్క ఉద్దేశం ఏంటంటే, నీవు చర్చికి పాస్టర్గా ఉన్నావు కదా, మీ చర్చిలో సీసీటీవీలు పెట్టండి. మీ చర్చి కొండ ప్రాంతంలో ఉంది, ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ మీకు తెలియదు కదా, ఇవన్నీ మీరు తెలుసుకోవడం కోసం సీసీటీవీ పెట్టుకోండి అని 2 సార్లు నోటీస్ ఇచ్చారు. మేము అనుకున్నా మాకు అంత అవసరం లేదు అనుకొని మేము తీసుకోలేదు. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, దాదాపుగా ప్రతి ప్రాంతంలో, బజార్లలో కూడా ఇప్పుడు సీసీటీవీలు ఉన్నాయి. ఈ సీసీటీవీలు బిగించడంలో ఉద్దేశం ఏంటంటే, అక్కడ అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, నేరాలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, ఇలాంటివి ఏమీ జరగకుండా ముందు జాగ్రత్తగా సీసీటీవీలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక నేరం జరిగిందనుకోండి, దానికి బాధ్యులు ఎవరు, దీనికి కారకులు ఎవరు అని పోలీసులకు సులభంగా తెలియడం కోసం ఈ సీసీటీవీలు బిగిస్తూ ఉన్నారు. దీన్నే మనము నిఘా అంటున్నాం. ఇక పోలీసులకు ఎవరైనా ఒక వ్యక్తి మీద అనుమానం ఉందనుకోండి, ఆ వ్యక్తిని కూడా గమనిస్తూ ఉంటారు. వీడేం చేస్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఇవి గమనిస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే నిఘా అంటారు. ఇక వ్యవస్థ అంటే అర్థం ఏంటి? ఇంతవరకు మీకు నిఘా గురించి చెప్పారు. ఇంతకు వ్యవస్థ అంటే అర్థం ఏంటంటే, వ్యవస్థ అనగా దానికి సంబంధించిన కొన్ని భాగాలు కలిసి పనిచేయడం. దానికి సంబంధించిన కొన్ని భాగాలు కలిసి పనిచేయడం, దీన్ని వ్యవస్థ అంటారు. ఈరోజు మన పాఠం అదే, దేవుని నిఘా వ్యవస్థ. ప్రపంచంలో ఈ అరాచకాలు జరగకుండా జాగ్రత్త పడడం కోసం, అరికట్టడం కోసమే మనుషులు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే, మరి ఈ ప్రపంచాన్ని పుట్టించింది, ఈ ప్రపంచాన్ని కలిగించింది దేవుడు. ఈ ప్రకృతిలో దాదాపుగా 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. 84 లక్షల జీవజాతులను పుట్టించిన దేవుడు వీటన్నిటి మీద పర్యవేక్షణ పెట్టకుండానే ఉంటాడా? గమనించకుండానే ఉంటాడా? మనిషికే ఇంత తెలివి ఉంటే మనిషిని పుట్టించిన దేవుడికి ఇంకెంత తెలివి ఉండాలి? కాబట్టి దేవుడు కూడా తాను చేసిన ప్రకృతి అంతటిని గమనిస్తూ ఉన్నాడు. దీని గురించి మనం బైబిల్లో గమనిస్తే, బైబిల్ అంటే BIBLE బైబిల్ అంటే అర్థం ఏంటి? బైబిల్ అంటున్నాం. ఈరోజు దాదాపుగా ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే బైబిల్ అంటారు. ఇంతకు బైబిల్ అనే పదానికి అర్థం ఏంటి? బైబిల్ స్పెల్లింగ్ BIBLE. బైబిల్ అనే పదానికి అర్థం ఏంటంటే, B అనగా బేసిక్, I అనగా ఇన్ఫర్మేషన్, B అనగా బిఫోర్, L అనగా లీవింగ్, E అనగా ఎర్త్. బేసిక్, ఇన్ఫర్మేషన్, బిఫోర్, లీవింగ్, ఎర్త్. అది ఇంగ్లీష్. తెలుగులోకి వస్తే దీనికి అర్థం ఏంటంటే, మనము భూమిని విడిచిపెట్టక మునుపే తెలుసుకోవలసిన ప్రాథమిక సమాచారం. మనము భూమిని విడిచిపెట్టక మునిపే తెలుసుకోవలసిన ప్రాథమిక సమాచారం. ఇదంతా కూడా గ్రంథస్థం చేయబడిందే బైబిల్. ఈ బైబిల్ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా చదవాలి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో స్పష్టంగా తెలియచేయబడిన ఏకైక గ్రంథం బైబిలే. బైబిల్లో రాయబడినంత స్పష్టంగా మిగతా ఏ పుస్తకాల్లో కూడా రాయబడలేదు. కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత ఏం జరగబోతుంది, ఎలాంటి ప్రతిఫలం పొందబోతున్నాడు, దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా బైబిల్లో ఉంది. కాబట్టి
బైబిల్ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చదవాలి. ఇంతకు ఈ బైబిల్లో ఏం రాయబడింది అనే విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే ఒకసారి మనము హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. బైబిల్లో ఏమి రాయబడింది దాని గురించి మనం ఆలోచిస్తే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? ఆయన దృష్టికి కనబడని సృష్టం. ఆయన అనగా దేవుడు, ఆయన అనగా దేవుడు. దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు అన్నాడు. సృష్టం అంటే అర్థం ఏంటి? సృష్టం అనగా సృష్టింపబడినది. సృష్టం అనగా సృష్టింపబడినది అర్థం. ఈ ప్రకృతి అంతా దేవుని చేత సృష్టింపబడింది కాబట్టి ఈ ప్రకృతిలో జరిగే ప్రతిదీ కూడా ఆయన కంటికి కనిపిస్తూ ఉంది. ఆయన కంటికి, దేవుని కంటికి కనిపిస్తూ ఉంది. దీని గురించి ఇంకొక మాట మనం గమనిస్తే కీర్తనల గ్రంథము 33వ కీర్తన 13 నుంచి 15 వచనాలు చూడండి. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 13, 14, 15 వచనము. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 13వ వచనం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఆకాశంలో నుండి ప్రతి మనిషిని కూడా గమనిస్తున్నాడు అనే అర్థం వస్తుంది. చూడండి, దేవుడు ఆకాశంలో నుండి ప్రతి మనిషిని కూడా కనిపెట్టుచున్నాడంటే చూస్తున్నాడు అని అర్థం. ప్రతి మనిషిని చూస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఇవన్నిటిని కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 5 నుంచి 7 వచనములు. నరుల చెడుతనం. భూమి మీద నరులు విస్తరింపను ఆరంభించిన తరువాత దేవుడు ప్రతి మనిషిని కూడా గమనించాడు. గమనించినప్పుడు ఆయన కంటికి ఏం కనిపిస్తుందో ఇక్కడ రాయబడింది. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని మోహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, దేవుడు చూచాడు. ప్రతి మనిషిని దేవుడు చూశాడు, అందరినీ గమనించాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని మోహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు ప్రతి మనిషిని గమనించాడు. గమనించినప్పుడు దేవుడి దృష్టికి ఏం కనిపించింది? గమనించినప్పుడు ప్రతి మనిషిని గమనించినప్పుడు దేవుడికి ఏం కనిపించిందంటే ప్రతి మనిషిలో కూడా చెడుతనమే కనిపించిందట. నేనేమనుకుంటానంటే ఈ వచనం గురించి, ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం గురించి నా అభిప్రాయం చెప్తున్నాను. ఇది అవునా కాదు, నిజమా కాదో మీరు చెప్పండి. నేనేమనుకుంటానంటే ఈ వచనం ఎలా ఉండాలి అని ఆలోచించాను. ఏది? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని ఆలోచించాను. నా ఆలోచన ఏంటంటే, బాగా వినండి, అవునా కాదో తర్వాత మీరు చెప్పండి. నరుల మంచితనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని మోహంతయు ఎల్లప్పుడూ కేవలం మంచిదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు తన హృదయంలో సంతోషించను. ఎలా ఉంది? అది దేవుడి కోరిక, దేవుడి ఉద్దేశం. మనల్ని పుట్టించడం కనుక దేవుడి ఉద్దేశం ఏంటి? పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని దేవుడు పుట్టించాడు. మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉంటే ఆయన సంతోషిస్తాడు. ఆయన కోరుకున్న దానికి వ్యతిరేకంగా మన ప్రవర్తన ఉంది కాబట్టి నరులను చూసి బాధపడ్డాడు. మన ప్రవర్తన బాగుంటే దేవుడు సంతోషిస్తాడు. అంతదాకా ఎందుకండి? దేవుడు ఒక నిమిషం పక్కన పెట్టండి. ఒక పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులుగా మీరు ఆలోచించండి. పిల్లలున్న తల్లిదండ్రులుగా మీరు ఒకసారి ఆలోచించండి. మీ పిల్లలు మంచి ప్రవర్తన కలిగి స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకొని క్లాస్ ఫస్ట్ వచ్చారనుకోండి, మీరు సంతోషపడతారా, బాధపడతారా? క్లాస్లో ఫస్ట్ వచ్చారనుకోండి, లేదా ఆ మండలానికి ఫస్ట్ వచ్చారనుకోండి, జిల్లాకు ఫస్ట్ వచ్చారనుకోండి, స్టేట్ ఫస్ట్ వచ్చారనుకోండి, మీ పిల్లవాడు, మీ అమ్మాయి, మీ కూతురు కానీ మీ కుమారుడు కానీ స్టేట్ ఫస్ట్ వస్తే మీరు సంతోషిస్తారా, బాధపడతారా?
అదే క్లాస్లో అందరికంటే మీ వాడికే తక్కువ మార్కులు వచ్చాయనుకో, లేదా మీ వాడు అక్కడే ఫెయిల్ అయ్యాడనుకోండి, స్కూల్ మొత్తం మీద క్లాస్ మొత్తం మీద మీ అబ్బాయి ఒక్కడే, మీ అమ్మాయి ఒక్కతే ఫెయిల్ అయ్యారనుకోండి, అప్పుడు మీరు సంతోషిస్తారా, బాధపడతారా? ఎందుకు బాధపడుతున్నారు? అప్పుడేమో సంతోషపడుతున్నారు, ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు? మనం కోరుకున్నది అది కాదు. వేల రూపాయలు ఖర్చు పెట్టి ఉదయాన్నే లేచి వాడిని ఫ్రెషప్ చేసి వాడి కోసం అన్ని సిద్ధం చేసి ఈ ఖర్చు ఈ కష్టం అంతా మనం ఎందుకు చేస్తున్నామంటే వాడు బాగా చదువుకోవాలి, మంచి మార్కులు సంపాదించుకోవాలి, సొసైటీలో సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలని మనం కలలు కంటున్నాం. అబ్బాయి విషయంలో నేను అదే కలలు కంటున్నాను. మొన్నదాకా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాడు, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చేర్పించాను. కారణం ఏంటంటే బంధువులు వస్తే ఈ బంధువులకు సంబంధించిన పిల్లలందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే, నేను ఓపెన్ చెప్తున్నాను, మా బంధువులకు సంబంధించిన పిల్లలందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వీడు సైలెంట్గా నిలబడి వాళ్ళని చూస్తున్నాడు. మా భార్య చాలా బాధపడింది. అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వీడు ఏం మాట్లాడలేకపోతున్నాడు, ఎంత ఖర్చు అయినా పర్లేదు ప్రైవేట్ స్కూల్లో చేర్పించాను. వాడికి చదువు బాగా వస్తుంది, చదువు రాదని కాదు, చదువు బాగా వస్తుంది, కాకపోతే ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాడు. అందుకని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాను. ఇప్పుడు వాడు వచ్చి వాళ్ళ మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. చేర్చిన కూడా కానీ స్కూల్లో చేర్చి అలా దాటింది అంతే. ఇది జూన్ 12వ తేదీ చేర్పించాం. ఒక 2 నెలలు అయింది అనుకోండి. ఈ 2 నెలల్లో వాడు వాళ్ళ అమ్మతో ఇంగ్లీష్ మాట్లాడడం మొదలుపెట్టి నీకేం తెలియదు అంటున్నాడు. వాళ్ళ అమ్మతో నీకేం తెలియదు అంటున్నాడు. ఇప్పుడు వాడిని చూసి ఆమె సంతోషపడుతుంది. ఎందుకని? ఆమె కోరుకున్నది అదే, వీడు ఇంగ్లీష్లో మాట్లాడాలి అని కోరుకున్నది కాబట్టి వాడు ఇంగ్లీష్ మాట్లాడాలని చూసి ఇప్పుడు ఆమె సంతోషపడుతుంది. వాడికి నెలకు 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రైవేట్ స్కూల్లో క్షమించండి, సంవత్సరానికి 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 30,000 రూపాయలు ఖర్చు పెట్టి వాడిని ఆ స్కూల్లో ఎందుకు చేర్పించామంటే వాడు బాగా ఇంగ్లీష్లో చదవాలన్న ఏకైక ఉద్దేశం. వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు కాబట్టి సంతోషపడుతున్నాం. అదే వాడు 30,000 ఖర్చు పెట్టిన తర్వాత కూడా వాడు ఇంగ్లీష్ మాట్లాడకుండా వాడు చదువులో వెనకబడ్డాడు అనుకోండి, వాడిని చూసి బాధపడతాం. నీకు అనవసరంగా 30,000 రూపాయలు ఖర్చు, తెల్లవారుజామున 5 గంటలకే లేయాలి, నీకోసం భోజనం సిద్ధం చేయాలి, క్యారేజ్ సిద్ధం చేయాలి, ఈ కష్టం ఇవన్నీ కూడా వేస్ట్ అని వాడి విషయంలో బాధపడతాం. ఒక తల్లిదండ్రులుగా మన పిల్లల విషయంలో మనమే ఇంత బాధపడితే మనమందరం కూడా దేవుడికి పిల్లలం. కాబట్టి మన విషయంలో దేవుడు ఎంత బాధపడాలి? భూమి మీద నరులను చేసిన తర్వాత ఆయన ప్రతి మనిషిని గమనించాడు. గమనించినప్పుడు ఆయన కంటికి ఏం కనిపించింది? ప్రతి మనిషిలో నరుల చెడుతనం, అందరినీ ఉద్దేశించి రాయబడిన మాట అది. ప్రతి మనిషిని గమనించినప్పుడు ఆయనకు ఏం కనిపించిందంటే ప్రతి మనిషిలో కూడా చెడుతనమే కనిపించిందట. అక్కడ అదే గురించి చూడండి, 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని మోహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, దేవుడు ప్రతి మనిషిని చూచాడు. ప్రతి మనిషిలో కూడా దేవుడికి చెడుతనమే కనిపించింది. కాబట్టి చెడుతనము కనిపిస్తుంది కాబట్టి ఆయన బాధపడ్డాడు. దేవుడు బాధపడ్డాడు, కోపగించుకున్నాడు. కోపంలో ఒక తీర్మానం చేసుకున్నాడు, ఇలాంటి పిల్లలు నాకొద్దు, చెడిపోయిన సమాజం నాకొద్దు అని ఒక తీర్మానం చేసుకున్నాడు. అందుకే జలప్రళయం పంపించాడు. జలప్రళయం పంపడానికి కారణం ఏంటి? భూమికి దేవుడు జలప్రళయం పంపడానికి కారణం ఏంటంటే వీళ్ళ ప్రవర్తన బాలేదు కాబట్టి. దేవుడు కోరుకున్న సమాజం అది కాదు. దేవుడు కోరుకున్న దానికి వ్యతిరేకంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇలాంటి వారు నాకు వద్దు అనుకున్నాడు. వీళ్ళందరినీ తీసేయాలి అంటున్నాడు, తుడిచేయాలి అంటున్నాడు. అలా ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దేవుడి దృష్టికి ఒకే ఒక్క నీతిమంతుడు కనిపించాడు. అతని గురించి 7వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. అంటే దేవుడు చూశాడా? దేవుడు చూశాడా? నరులందరినీ చూశాడు. అందరిలో చెడుతనమే కనిపించింది. ఇప్పుడు నోవహును చూశాడు. నోవహులో మాత్రమే మంచితనం కనిపించినట్టు. నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని అన్నాడు. చూడండి, నీవే అంటే అర్థం ఏంటి? నీవే అంటే అర్థం ఏంటి? నీవే అంటే అర్థం ఏంటి? వన్ అండ్ ఓన్లీ. నువ్వు అక్కడివే. ఈ ప్రపంచంలో అప్పుడు ప్రపంచ జనాభా యొక్క మనకు తెలియదు కానీ అంతమందిలో ఒకే ఒక్క నీతిమంతుడు కనిపించాడు. ఆ ఒక్కడే
నోవాహు. అందుకే నోవాహు విషయంలో దేవుడు చేసిన తీర్మానం ఏంటంటే, ఇదిగో ఇతను ఒక్కడే నీతిగా ఉన్నాడు కాబట్టి నేను పంపబోతున్న ఆ జలప్రళయంలో ఇతను మాత్రం నశించిపోకూడదు, ఇతన్ని కాపాడాలి అంటున్నాడు. తన కుటుంబ శ్రేయస్సు కోసం ఒక ఓడను సిద్ధం చేసుకోమని దేవుడు నోవాహుకు చెప్పాడు. ఈ జలప్రళయంలో దేవుడు నోవాహును మాత్రమే కాపాడడానికి కారణం ఏంటి అనే విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే, ఒకటి, నోవాహు దేవుడి దృష్టిలో కృప పొందినవాడు. 2, దేవుడి దృష్టికి నీతిపరుడు. 3, దేవుడి దృష్టికి నిందారహితుడు. 4, దేవుడితో కూడా నడిచినవాడు. ఇక చివరిగా నీతిని ప్రకటించినవాడు. నోవాహులో ఈ 5 లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనకు బైబిల్లోనే ఉన్నాయి. కృప పొందినవాడు, దేవుని దృష్టికి కృప పొందినవాడు, దేవుని దృష్టికి నీతిపరుడు, దేవుని దృష్టికి నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు, నీతిని ప్రకటించినవాడు. కాబట్టి దేవుడు నోవాహును కాపాడాడు. నోవాహును మాత్రమే కాపాడాడు, మిగిలిన సమాజం అంతటిని కూడా జలప్రళయంలో ముంచేశాడు. గమనించాడు కాబట్టి దేవుడి పర్యవేక్షణ, ప్రతి మనిషిని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. గమనించాడు కాబట్టి వారి క్రియలకు తగిన ప్రతిఫలం ఇచ్చాడు. వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ జలప్రళయంలో ముంచేశాడు. ఇతను ఒక్కడే నీతిమంతుడు కాబట్టి ఇతన్ని మాత్రమే కాపాడాడు. ఇతన్ని బట్టి తన కుటుంబాన్ని కాపాడాడు. నోవాహును బట్టి నోవాహు కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడాడు. ఇంకొంచెం ముందుకు పోయి మరొక సందర్భాన్ని మనం గమనిస్తే, ఆదికాండము 18వ అధ్యాయం 20-21 వచ్చిన చూడండి. 20-21 వచనము. సొదొమ గొమొర్రా చదవండి. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక, బహు భారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు చేసిరో లేదో నేను చూచెదను. దేవుడి దృష్టికి ఒక కంప్లైంట్ పోయిందట, మొర. ఈ సొదొమ గొమొర్రా పట్టణాల విషయంలో దేవుడి దృష్టికి మొర వెళ్ళిపోయింది. మొర అంటే అర్థం ఏంటి? మొర అంటే అర్థం ఏంటి? దీని గురించి ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే మొర అనే దగ్గర క్రై అనే పదాన్ని ఉపయోగించారు. క్రై అంటే ఏడుపు. ఈ పట్టణాల విషయంలో ఎవరో కేకలేసి చెప్పారట. క్రై అనగా కేకలు వేయడం, ఏడవడం, ఇవన్నీ కూడా అర్థాలు వస్తాయి. ఈ సొదొమ గొమొర్రా పట్టణాల విషయంలో ఎవరో దేవునికి మొరపెట్టారట, దేవునికి కంప్లైంట్ చేశారు. ఈ పట్టణాల విషయంలో ఎవరో దేవుడి దగ్గర ఏడ్చారట. ఇంతకు ఎవరు ఏడ్చుండాలి? బహుశా అని అనుకున్నాం. ఎవరు ఏడ్చుండాలి? ఈ పట్టణాల విషయంలో ఎవరు మొరపెట్టుండాలి? కొంచెంగా మనం ఆలోచిస్తే లోతు గారు మొరపెట్టుండాలి. లోతు మొరపెట్టుండాలి. ఎందుకని లోతు ఎందుకు మొరపెట్టుండాలి? ఆ పట్టణాల్లో కూడా ఆయనే కదా. లోతు ఈ సొదొమ గొమొర్రా పట్టణాలలో నివసిస్తున్నాడు. వారి అక్రమ క్రియల విషయంలో ఆయన ప్రతిదినము కూడా బాధపడుతూ ఉన్నాడు. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 6-7-8 వచనాలు చూడండి. 6-7-8 వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను, ఈ సొదొమ గొమొర్రా అనే పట్టణాలను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించాను. ఈ లోతు సొదొమ గొమొర్రా పట్టణాల ఆ ప్రాంతంలో నివసిస్తున్నాడు. వారి అక్రమ క్రియల విషయంలో ప్రతి దినము కూడా ఈయన బాధపడుతూ ఉన్నాడట. లోతు ప్రతి దినము బాధపడుతూ ఉన్నాడు. అంటే కాబట్టి దేవునికి ఎవరు మొరపెట్టి ఉండాలి అంటే ఖచ్చితంగా లోతే మొరపెట్టి ఉండాలి. లోతు మొరపెట్టి ఉండాలి. లేదనుకోండి, ఒకవేళ లోతు కాదనుకుంటే ఇక ఎవరు మొరపెట్టి ఉండాలి? దేవుడికి ఎవరు మొరపెట్టి ఉండాలి? దాని గురించి కొంచెం ముందు పోయిన తర్వాత చూద్దాం. ఇక్కడ ఈ సొదొమ గొమొర్రా పట్టణాల విషయంలో దేవుడికి ఎవరో మొరపెట్టారట.
దేవుడి దగ్గర ఎవరో ఏడుస్తూ చెప్పారట, దేవునికి కేకలేసి చెప్పారట. ఇది విన్న తర్వాత దేవుడికి తీసుకున్న నిర్ణయం ఏంటి? దేవుడు తీసుకున్న తీర్మానం ఏంటంటే, ఇదిగో నా 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 దృష్టికి ఈ సొదొమ గొమొర్రా పట్టణాల విషయంలో నా దృష్టికి కంప్లైంట్ వచ్చింది. ఇది ఎంతవరకు నిజమో, ఇది ఎంతవరకు నిజమో నేనే చూడాలి. అందుకే చూడండి, నేను దిగిపోయిన మాట చూడండి. నేను దిగిపోయి అన్నమాట నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు చేసిరో లేదో నేనే గమనించాలి అని ఒక తీర్మానం చేసుకున్నాడు ఆయన. దేవుని దృష్టికి ఒక కంప్లైంట్ వెళ్ళిపోయింది. ఇది నిజమో కాదో అని ఎంక్వైరీ కోసం, ఎంక్వైరీ టీమ్ ఎంక్వైరీ కోసం ఎవరు రావాలనుకున్నారు? ఆయనే స్వయంగా నేను దిగిపోయి అంటున్నాడు. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పున వారు చేసిరో లేదో నేను తెలుసుకోవాలనుకున్నాను. ఫైనల్ డెసిషన్ తీసుకున్నాడు. దేవుడే వారిని గమనించాడు. వారిని గమనించినప్పుడు అక్కడ కూడా ఏం కనిపించింది? సొదొమ గొమొర్రా పట్టణంలో కూడా దేవుడికి ఏం కనిపించిందంటే, అక్కడ కూడా అక్రమ క్రియలే కనిపించాయి. దేవుని సంతోషపరిచే కార్యక్రమాల కంటే దేవుని బాధపరిచే కార్యక్రమాలే ఎక్కువగా కనిపించాయి. మనము ఆదికాండం చదివామనుకోండి, ఆదికాండంలో సొదొమ గొమొర్రా 2 పట్టణాలను మాత్రమే దేవుడు అగ్నిగంధకములతో కాల్చివేసినట్టు మనకు కనిపిస్తుంది. కానీ ఇంకొంచెం ముందుకు పోయి ద్వితీయోపదేశకాండంలో గమనించామనుకోండి, ద్వితీయోపదేశకాండం అక్కడ ఏం రాయబడిందో ఒకసారి చూడండి. 29వ అధ్యాయం 23వ వచనం. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 23వ వచనం. వారు యెహోవా తన కోపోద్రేకము చేత నశింపచేసిన, బాగా గమనించండి, నా వైపు చూడండి. సొదొమ గొమొర్రా ఆత్మ సెబోయిం 4 పట్టణాలు. అక్కడ మనకు 18వ అధ్యాయంలో 2 కనిపిస్తాయి, సొదొమ గొమొర్రా. మనకు బైబిల్లో ఎక్కువ ఈ 2 పేర్లే కనిపిస్తాయి. కానీ ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో మోషే గారు ఏం చెప్తున్నారు? దేవుని ఉగ్రతకు బలి అయిపోయినవి 2 మాత్రమే కాదు, 4 అనే విషయాలు తెలియజేస్తున్నాడు. సొదొమ గొమొర్రా ఆత్మ సెబోయిం 4 పట్టణాలు. 4 పట్టణాలను దేవుడు భస్మం చేశాడు. కారణం ఏంటంటే వారి అక్రమ క్రియలు. దేవుడు స్వయంగా అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చూడాలని ఒక తీర్మానం చేసుకున్నాడు. ఈరోజు ప్రపంచంలోని అనేక దేశాలు కూడా తమ దేశాలను కాపాడుకోవడం కోసం, ఈ అక్రమ క్రియలు జరగకుండా, నేరాలు జరగకుండా జాగ్రత్త పడడం కోసం, ఒకవేళ జరిగిన దానికి బాధ్యులెవరో తెలుసుకోవడం కోసం ప్రతి దేశము కూడా ఒక ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసుకుంటున్నాయి. మన దేశం గురించి మనం ఆలోచిస్తే, మన దేశంలో సిబిఐ ఉంది. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇంకోటి సిఐఏ ఉంది. సిఐఏ ఇది దేశానికి సంబంధించినవి. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి సిఐడి ఉంది. వీటిని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? అంత దాకా ఎందుకండి? సిబిఐ, సిఐఏ, సిఐడి అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. మనము రోడ్ల మీద గమనిస్తున్నప్పుడు అప్పుడప్పుడు రోడ్ల మీద కొన్ని పోస్టర్లు కనిపిస్తాయి. కొన్ని పోస్టర్లు ఏమో తెలుసా? సెక్యూరిటీ గార్డు కావాలను, సెక్యూరిటీ గార్డుగా పనిచేయటకు యువకుడు కావాలను అనే పోస్టర్ కనిపిస్తుంది. లేదా కరపత్రాలు పంచుతూ ఉంటారు. ఎందుకు ఈ సెక్యూరిటీ గార్డు ఎందుకు? సెక్యూరిటీ గార్డు యొక్క అవసరం ఏంటి? ఎందుకు పెట్టుకోవాలి సెక్యూరిటీ గార్డు? సెక్యూరిటీ గార్డు యొక్క అవసరత ఏంటంటే, ప్రముఖుల ఇళ్లలో వాళ్లకు ప్రాణాపాయం జరగకుండా, వాళ్ళ ఇంటి మీద ఎలాంటి ధ్వంసం జరగకుండా, ఈ రాబోయే ఈ ప్రమాదాల నుంచి కొంతవరకైనా కాపాడడం కోసం ముందు జాగ్రత్తగా సెక్యూరిటీ గార్డుని ఏర్పాటు చేసుకుంటారు. ఒక బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ గార్డు ఉంటాడు, స్కూల్ దగ్గర సెక్యూరిటీ గార్డు ఉంటాడు, గవర్నమెంట్ ఆఫీసు దగ్గర ఉంటాడు. ఇలా ముఖ్యమైన స్థలాల్లో వీటన్నింటి దగ్గర సెక్యూరిటీ గార్డు ఉంటారు. ఎందుకు అంటే ముందు జాగ్రత్తగా అక్కడ ఎలాంటి నేరాలు జరగకుండా, దొంగతనాలు జరగకుండా వాటిని అరికట్టడం కోసం, లేదా అక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు బాధ్యులెవరో తెలుసుకోవడం కోసం
ముందు జాగ్రత్తగా ఈ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దేవుడు కూడా మన మీద సాక్షులుగా కొంతమంది నియమించాడు. మనం ఏం చెప్తున్నాం, వీటన్నిటిని గమనించడం కోసం, మన క్రియలన్నిటి గురించి దేవుడికి స్పష్టంగా తెలియచేయడం కోసం ఆయన కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతకు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ సెక్యూరిటీ టీం నిఘా వ్యవస్థ ఏమిటి అనే దాని గురించి మనం ఆలోచిస్తే, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 23 నుంచి 26 వచనాలు చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 23 నుంచి. నీ దేవుడైన యెహోవా అక్కడ మనం గమనిస్తే భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పెడుతున్నారని మాట చూడండి. 26 వచనం. భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుతున్నాను. అంటే దేవుడు మన మీద నియమించిన సాక్షులు ఎవరు? మనం ఏం చేస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, వీటన్నిటి గురించి తెలియచేయడం కోసం దేవుడు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎవరు అంటే, నెంబర్ 1 భూమి, నెంబర్ 2 ఆకాశం. ఈరోజు ఏ పని చేసినా కానీ అది ఎవ్వరికి కనపడకుండా సీక్రెట్ ప్లేస్లో చేసినా కానీ అది ఎక్కడ చేయాలి? ఖచ్చితంగా భూమినే కదా, ఖచ్చితంగా భూమినే చేయాలి. మనం ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా అక్కడ ఉన్న భూమి ఏం చేస్తుంది? దేవుడికి మొరపెడుతుంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ టీం, ఇది ఇన్వెస్టిగేషన్ టీం, భూమి ఆకాశం. ఏ తప్పు చేసినా భూమి మీద చేయాలి, లేకపోతే ఆకాశంలో చేయాలి. అంతకు మించి వేరే మార్గం లేదు. వీళ్ళందరినీ గమనించడం కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకమైన ఈ పర్యవేక్షణ బృందమే భూమి ఆకాశం. దీని గురించి మనకు ఇదే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు కూడా రాయబడి ఉంటుంది. నేను చదవాల్సిన పని లేదు, రాసుకునేవాళ్ళు రాసుకోండి. ఇవే మాటలు 30వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు కూడా రాయబడి ఉంటుంది. ఇక మనందరికీ సుపరిచితులైన ఒక రాజు గురించి మనం ఆలోచిస్తే ఆయన ఏం చెబుతున్నాడు, దేవుడి గురించి మనకు ఏం తెలియజేస్తున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే 139వ కీర్తన. అక్కడ దావీదు గారు ఏం చెప్తున్నారు చూడండి. 139వ కీర్తన రాసుకునే వాళ్ళు 1 నుంచి 18 వచనాలు రాసుకోండి. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 1 నుంచి 18 వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదవండి. వాటన్నిటి గురించి వివరించాలంటే చాలా సమయం పడుతుంది, కాబట్టి మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దేవుడి యొక్క పర్యవేక్షణ గురించి దావీదు గారు తెలియజేస్తున్నారు. ఉదాహరణకు 1 నుంచి 4 వచనాలు చదవండి చాలు. 139వ కీర్తన 1 నుంచి 4 వచనాలు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంటుట, నేను లేచుట నీకు తెలియను. మనం ఎప్పుడు కూర్చుంటామో తెలుసు, ఎప్పుడు లేస్తామో తెలుసు, ఎక్కడ కూర్చుంటామో తెలుసు, ఎప్పుడు లేస్తామో, ఇవన్నీ కూడా దేవుడికి తెలుసట ముందే. మనం కూర్చోక ముందే దేవుడికి తెలుసు వీడు వచ్చి మన స్థలంలో కూర్చుంటాడు అని. ఆ తర్వాత మనం ఎప్పుడు లేచిపోతామో కూడా తెలుసు. అదే చెప్తున్నాడు, నేను కూర్చుంటుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే. ఒక నిమిషం తర్వాత మనం ఏం మాట్లాడబోతున్నామో, ఏం ఆలోచన చేయబోతున్నామో ఆ ఆలోచన కూడా దేవుడికి ముందుగానే తెలుసట. కొన్ని ఆలోచనలు అండి మనకు ఎప్పటి నుంచో ఉండవు. కొన్ని ఆలోచనలు సడన్గా, కొన్ని నిర్ణయాలు మనం సడన్గా తీసుకుంటాం. ఇప్పుడు 9 గంటల తర్వాత మనం ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఉదాహరణకు ఈరోజు రాత్రికి నేను ఇక్కడ ఉండాలని తీర్మానం చేసుకొని వచ్చాను. రాత్రికి ఇక్కడ ఉండాలని, ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత మీ దగ్గరకు వచ్చాను కాబట్టి మీతో ఓపెన్గా మాట్లాడాలనుకుంటున్నాను, కాబట్టి ఉండాలనుకున్నాను. నేను ముందుగానే ఇంటి దగ్గర చెప్పొచ్చాను, ఈరోజు రాత్రికి రాను, రాత్రికి అక్కడ పడుకొని ఉదయం వస్తాను. 9 గంటల తర్వాత బస్సు మీద పోవాలి అన్న ఆలోచన నాకు రావచ్చు. అర్థమవుతుందా మీకు? 9 గంటల తర్వాత 9 గంటల క్లాస్ అయిపోతుంది కదా, 9 గంటల తర్వాత ఎలాగో బస్సు ఉంది కదా, టైం వేస్ట్ ఎందుకు, వెళ్ళిపోతే సరిపోతుంది కదా అనే ఆలోచన రావచ్చు. ఈ ఆలోచన నాకు రాకముందే దేవుడికి తెలుసట. అదే చెప్తున్నాడు ఇక్కడ దావీదు గారు, అదే చెప్తున్నారు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు
నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు. నా చర్యలు అంటే క్రియలు, పనులు, నా పనులన్నింటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. అంటే మనకు సంబంధించిన పూర్తి సమాచారం అంతా కూడా దేవుడికి తెలుసట. మనం చేయక మునిపే, మనం ఆలోచన చేయకముందే, మనం మాట్లాడక మునిపే, మనం నడవక మునిపే, మనం పడుకోక మునిపే, మనం కూర్చోక మునిపే, మనం లేవక మునిపే, ఇవన్నీ కూడా ముందుగా దేవుడికి తెలుసట. ఇలా చదువుకుంటూ పోతే 18 వచ్చినా చదువుకోండి, అర్థమైపోతుంది దేవుడి నిఘా వ్యవస్థ ఎంత గొప్పదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో మనం చూద్దాం, యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయం. ఇక్కడ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 18వ అధ్యాయం మొత్తం చదవండి. యేస్కేలు గ్రంథము 18వ అధ్యాయము మొత్తం చదవండి. ఈ అధ్యాయం అంతట్లో కూడా మనకి ఏం కనిపిస్తుందంటే, ఒక తండ్రికి కుమారునికి, ఒక తండ్రి నీతిమంతుడైతే అతనికి ప్రతిఫలం ఎలా ఉంటుంది, ఆ నీతిమంతుడైన తండ్రికి పుట్టినవాడు చెడిపోయిన వాడైతే, పాపాత్ముడైతే వాడికి ప్రతిఫలం ఎలా ఉంటుంది, తండ్రి దుర్మార్గుడైతే అతనికి ప్రతిఫలం ఎలా ఉంటుంది, ఆ దుర్మార్గుడికి పుట్టిన కుమారుడు నీతిపరుడైతే ప్రతిఫలం ఎలా ఉంటుంది. దీని గురించే మొత్తం తండ్రి కుమారుడు మొత్తం. తండ్రి నీతిమంతుడు, కుమారుడు చెడ్డవాడు, తండ్రి చెడ్డవాడు, కుమారుడు నీతిమంతుడు, ప్రతిఫలం ఎలా ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ 18వ అధ్యాయంలో రాయబడింది. యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో మొత్తం దీని గురించే రాయబడింది. ఉదాహరణకు ఒక 4 వచనాలు చూద్దాం. ఇదే 18వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు రండి. ఇలా సెలవించను, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచు వచ్చేదరే ఇశ్రాయేలు దేశమును గూర్చి ఈ సామెత మీరు ఎందుకు పలుకుచున్నారు. అంటే ఇశ్రాయేలీలో ఒక తప్పుడు సామెత ఉంది. సామెతలన్నీ నిజాలు కావు. సామెతల్లో కూడా కొన్ని తప్పుడు సామెతలు ఉన్నాయి, కొన్ని నిజమైన సామెతలు ఉన్నాయి. కాబట్టి ఈ సామెతలు వినేటప్పుడు కూడా ఇది నిజమో కాదో మనం పరిశీలన చేయాలి. ఇక్కడ దేవుడు ఒక సామెత గురించి మాట్లాడుతున్నాడు. మీరు సహజంగా ఒక సామెత చెప్తున్నారు, వాళ్ళే కాదండి, మనవులు కూడా ఇదే సామెత చెప్తున్నారు. పిల్లవాడు కుంటివాడుగా పుట్టాడనుకోండి, గుడ్డివాడుగా పుట్టాడనుకోండి, మోగవాడుగా పుట్టాడనుకోండి, చెవిటివాడుగా పుట్టాడనుకోండి, వాడిని చూసి ఇతర ప్రజలు లేదా సమాజం ఏమంటుంది, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి, కుంటివాడుగా పుట్టడానికి, మోగవాడుగా పుట్టడానికి, చెవిటివాడుగా పుట్టడానికి వాళ్ళ అమ్మ నాన్న కారణమేమో. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు వస్తున్నాయి, వీడు అనుభవిస్తున్నాడు. వాళ్ళు చేసిన పాపం వీడు అనుభవిస్తున్నాడు. ఈ మాట మనం కూడా వింటున్నాం. యేసుక్రీస్తు శిష్యులు కూడా ఇదే ప్రశ్న అడిగారు కదా, బోధకుడా వీడు గుడ్డివాడైపోతున్నాడు, ఎవడు పాపం చేశాను, వీడా వీడి కన్నవారా ప్రశ్న. ఇక వీడు గుడ్డివాడుగా పుట్టడానికి కారణం ఎవరు, వీడు పాపం చేశారా, వీడి అమ్మ నాన్న పాపం చేశారా అని ప్రభువుని అడిగారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు, వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీళ్ళ అమ్మ నాన్న చేసిన పాపానికి సంబంధం లేదని చెప్పాడు. ఇక్కడ యేసుగారు గారు కూడా అదే చెప్తున్నారు. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చేదరే ఇశ్రాయేలు దేశమును గూర్చి ఈ సామెత మీరు ఎందుకు పలుకుతున్నారు. ఇక మీద పలకొద్దు. నా జీవంతోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక ఇక మీద పలకూడదు, ఇక పలకరు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయువాడెవడు వాడే మరణం పొందును. అండర్లైన్ చేసుకోండి ఈ మాట. ఎవడు పాపము చేస్తే దానికి తగిన శిక్ష వాడే అనుభవించాలి. తండ్రి పాపం చేస్తే కుమారుడికి శిక్ష విధించడం, కుమారుడు పాపం చేస్తే తండ్రికి శిక్ష విధించడం ఇది దేవుడి చట్టం కాదు. లోక సంబంధమైన చట్టం కూడా అదే కదా చెప్పేది. లోక సంబంధమైన చట్టం తప్పు ఎవరు చేస్తే వాడిని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. వాడు దొరక్కపోతే
తాత్కాలికంగా వానికి సంబంధించిన వాళ్ళని తీసుకుపోతున్నారు. ఎందుకని? ఈ మధ్య ఒకడు, ఇది కరోనా టైంలో అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నది. ఈ కరోనా టైంలో వాలంటీర్లు ఉన్నారు కదా, ఈ వాలంటీర్లకు ఆయా ప్రాంతాలలో ఉన్న ఈ పేషెంట్ల మీద అబ్జర్వేషన్ ఇచ్చారు. మీ ప్రాంతంలో జలుబు దగ్గుతో ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మీరు ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వండి, గవర్నమెంట్ ఆసుపత్రికి ఇవ్వండి అని ఈ వాలంటీర్లకు బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా ఒక వాలంటీర్ వాళ్ళ ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి గురించి చెప్పాడు. ఇదిగో పలానా వ్యక్తి జలుబు దగ్గుతో బాధపడుతున్నాడు, అతను ఆసుపత్రికి పోలేదు అని మొత్తం మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ విషయం ఈయనకు తెలిసి వీడు బాగా సీరియస్ అయిపోయి ఆ కోపం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే వాడిని చంపాలన్న తీర్మానానికి వచ్చాడు. ఇది వాలంటీర్. ఎందుకు? ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. నేను జలుబు దగ్గుతో బాధపడుతున్నానని వీడు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పాడు కాబట్టి వీడిని చంపాలని తీర్మానం చేసుకున్నాడు. బాగా తాగి కత్తి తీసుకొని ఇంట్లోకి వచ్చాడు. వాళ్ళ ఇంట్లోకే, వాలంటీర్ ఇంట్లోకే వచ్చాడు డైరెక్ట్గా. వాళ్ళ అదృష్టం కొద్ది, ఆ వాలంటీర్ అదృష్టం కొద్ది వాళ్ళు లేడు. వాళ్ళ భార్యను అడిగాడు, ఏడు మీ భర్త అంటే ఆయన అడుగు బయటికి చెప్పింది. వీడు ఈ కోపం తట్టుకోలేక ఆ కత్తితో ఆమె మీద దాడి చేశాడు. కత్తితో ఆమె మీద దాడి చేశాడు. ఆమెకు ఈ చెవి తెగింది. మొత్తం మీద పోలీసులు వచ్చి కేసు బుక్ చేశారు. ఈ పోలీసులు వచ్చిన టయానికి వీడు తప్పించుకొని పారిపోయి కొండల్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు పోలీసులు ఏం చేశారంటే వాడికి ఫోన్ చేసి, ఇదిగో నీ భార్యను నీ కూతుర్ని తీసుకొని పోతున్నాం. వానికి ఎవడైతే దాడి చేశాడో వానికి పోలీసులు ఫోన్ చేశారు. నీ భార్యను కూతుర్ని తీసుకొని పోతున్నాం, నువ్వు వచ్చేంత వరకు నేను విడిచిపెట్టము, నువ్వు వచ్చేంత వరకు నీవు మాకు లొంగిపోయేంత వరకు వీళ్ళని విడిచిపెట్టము అని అది తీసుకుపోయారు. ఇక వీడు ఉండలేక ఆ కొండల్లో ఉన్నవాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. వీడు లొంగిపోగానే వాళ్ళని వదిలేశారు. వీడు లొంగిపోగానే వాళ్ళని వదిలేశారు. ఎందుకు వదిలేశారు? భార్యను పిల్లలను కూతుర్ని ఎందుకు వదిలేశారు? పాపం చేసింది వీడు, తప్పు చేసింది వీడు దొరికాడు కాబట్టి వాళ్ళతో మనకు పని లేదు. ఈరోజు చట్టం కూడా అదే చెప్తుంది, ఎవడు తప్పు చేస్తే వాడికే శిక్ష విధించాలి, వాడికి సంబంధించిన వల్ల కాదు. చట్టం ఈరోజు చెప్తుంది, దేవుడు ఎప్పుడో చెప్పాడు, పాపము చేయవాడెవడో వాడే మరణం పొందును. కాబట్టి ప్రతి మనిషిని కూడా దేవుడు గమనిస్తున్నాడు, వీడి క్రియలు ఎలా ఉన్నాయి. ఈ క్రియలను గమనించి క్రియలను బట్టి ప్రతి వాడికి కూడా ప్రతిఫలం ఇస్తానంటున్నాడు ఆయన. ఇక ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుడి దృష్టికి పాపం చేసి దేవుడికి దూరం అయిపోతున్నారు కాబట్టి అందరినీ శిక్షించుకుంటూ పోతే ఇక ఎవరు మిగలరు. కాబట్టి వీళ్ళను కాపాడటం కోసం రక్షకుడిగా ఒకరిని పంపించాడు ఆయన. ఆ వ్యక్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తును పంపడానికి గల కారణం ఏంటి? పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు భూమికి యేసుక్రీస్తును పంపడానికి గల కారణం ఏంటి అనే దీని గురించి మనం ఆలోచిస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. యేసుక్రీస్తు మొదటి రాకడ యొక్క సారాంశం ఇది. యేసుక్రీస్తు మొదటిసారి భూమికి ఎందుకు వచ్చాడంటే అందరినీ రక్షించడం కోసమే. అందుకే ఆయన పేరు అర్థమే అది, రక్షకుడు. ఆయన పేరు యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం. ఎవరిని రక్షిస్తాడు అంటే ఆయన యందు తన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, తాను చెప్పిన మాటలు ఎవరైతే వింటారో, వాటి ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారందరినీ కూడా రక్షిస్తాడు. అందుకే ఆయనకు రక్షకుడు అనే పేరు. ఇది యేసుక్రీస్తులోని ఒక కోణం. యేసుక్రీస్తులో ఇంతవరకు మనం గమనించింది అదే. క్రైస్తవ సమాజం అంతటి కూడా యేసు అనగానే వీళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే రక్షకుడు. ఆయన దగ్గరకు వస్తే, ఆయన దగ్గర పాపాలు ఒప్పుకుంటే ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు, ఎవరినైనా రక్షిస్తాడు. ఇంతవరకే మనకు తెలుసు. అది వాస్తవం, దాని కాలం నేను చెప్పడం లేదు. కానీ
అది యేసుక్రీస్తులో ఒక కోణం మాత్రమే. నాణెముకు విలువ రావాలి అంటే దానికి రెండవ కోణం కూడా ఉంటుంది. మన దగ్గర ఒక కాయిన్ ఉందనుకోండి, కాయిన్కు రెండు వైపులా బొమ్మ ఉందనుకో, అది చెల్లుద్దా? రెండు వైపులా బొమ్మ ఉంటే అది చెల్లుద్దా? దానికి విలువ రావాలంటే రెండవ కోణంలో మరొకటి ఉండాలి. యేసుక్రీస్తులో కూడా మరొక కోణం ఉంది. మొదటి కోణంలో ఆయన రక్షకుడు, అందరినీ రక్షిస్తాడు. తన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ, తన మాట విన్న వారందరినీ అందరినీ రక్షిస్తాడు. ఇది ఒక కోణం అయితే ఆయనలో ఉన్న మరో కోణం ఉంది. ఇది చాలామందికి తెలియదు. ఒక్కసారి మీరు రోమపత్రిక చూడండి. ఆ రెండవ కోణం గురించి పౌలు గారు రాస్తున్నారు. రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. శిక్ష విధించి వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. ఎవరినైనా రక్షించే అధికారం యేసుక్రీస్తుకు ఉంది. ఎంతటి వాడికైనా శిక్ష విధించే అధికారం కూడా యేసుక్రీస్తుకే ఉంది. ఆయనే రక్షకుడు, ఆయనే శిక్షకుడు కూడా. ఈ సాగులో మీద రక్షకుడే శిక్షకుడై వస్తున్నాడు. మొదటి రాకడ రక్షకుడు, రెండవ రాకడలో శిక్షకుడు. ఒక న్యాయాధిపతి అంట కారు వేసుకొని కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రయాణం చేస్తూ ఒక గ్రామంలోకి వెళ్ళే సమయానికి అక్కడ చాలామంది గుంపు కూడినారు. ఏంటి వీళ్ళు ఇంతమంది గుంపు కూడినారు, ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఆయన కారు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఏం కనిపించిందంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కలిసి ఒకరిని కుడుతూ ఉన్నారు. దాదాపు ఒక 10 మంది 20 మంది అనుకోండి. ఈ 10 మంది 20 మంది కలిసి ఒకరిని కుడుతూ ఉన్నారు. అప్పుడు ఈ న్యాయాధిపతి వారి మీద జారిపడి, వీడు ఒక్కడు, ఈ ఒక్కడిని మీరు ఇంతమంది కలిసి కొట్టడం తప్పు కదా, ఇంత వీడు చేసిన పాపం ఏంటి, ఎందుకు కొడుతున్నారు వీడిని అని వాళ్ళని అడిగాడట. అప్పుడు వాళ్ళు అన్నారట, మా బజార్లో చాలా వస్తువులు పోయాయి, ఇదిగో ఇన్ని రోజులకు వీడు దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. మా బజార్లో చాలా వస్తువులు పోయాయి, ఇంతవరకు దానికి కారణం ఎవరో తెలియదు, కానీ ఇప్పుడు వీడు దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. కాబట్టి ఈ మా బజార్లో పోయిన వస్తువులన్నింటికి వీడే కారకుడు, వీడే దొంగతనం చేసి ఉంటాడు అన్న ఉద్దేశంతో మేమందరం కొడుతున్నామన్నాను. అప్పుడు ఆయన అన్నారట, ఇంతమంది కలిసి ఒకరిని కొట్టడం ఏం బాగాలేదు, అయినా మీరు వస్తువులు పోయాయంటున్నారు కాబట్టి మీకు సంబంధించిన ఏ ఏ వస్తువులు పోయాయో అన్ని పేపర్ మీద రాసివ్వండి, మీ వస్తువులన్నిటికీ నేను డబ్బులు కడతాను అన్నాడు. మీ వస్తువులన్నిటికీ నేను డబ్బులు కడతాను, అతన్ని మాత్రం విడిచిపెట్టండి అన్నారు. అప్పుడు వీళ్ళు కూడా ఒప్పుకొని అందరూ లిస్ట్ రాసిచ్చారు. మాది పలానా పోయింది అని లిస్ట్ రాసిచ్చారు. అందరికీ డబ్బులు ఇచ్చాడు. వీడిని మాత్రం కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకొని పోయి మరి బాగా శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు ఇచ్చి భోజనం పెట్టి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి, ఈ 10,000తో వ్యాపారం చేసుకొని బతుకు, ఇక మీద దొంగతనం చేయవద్దు అన్నాడు. వీడు 10,000 రూపాయలు తీసుకొని వెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. 10,000 ఖర్చు పెట్టాడు, వ్యాపారం మాత్రం చేయలేదు. ఇష్టానుసారంగా ఖర్చు చేశాడు. ఇక తర్వాత మరలా చివరికి వీడికి తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు మరలా వీడు తిరిగి దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. అలా దొంగతనం చేస్తూ మరలా ఒకసారి పట్టుకుంటాడు. ఆ పట్టుబడిన తర్వాత ఆ పట్టుకున్న వాళ్ళు పోలీసులకు అప్పగించారు. ఈ పోలీసులు తీసుకెళ్ళి కోర్టుకు అప్పగించారు. ఆ కోర్టు ఆ బోర్డులో నిలబెట్టిన తర్వాత జడ్జి గారు అడిగారట, ఇన్ని నేరాలు నీ మీద మోపబడ్డాయి కదా, దీనికి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి, ఈ తప్పులని నువ్వు చేసావా లేదా, నీ సమాధానం ఏంటో చెప్పమని ఆ బోర్డులో ఉన్న ముద్దాయిని అడిగాడు.